హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. ట్రేడింగ్ అంటే ప్రిడిక్షన్ కాదు. ఓకే. ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. చాలామంది నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వస్తుందా? డౌన్ సైడ్ వస్తుందా? అప్ సైడ్ వస్తుందా? డౌన్ సైడ్ వస్తుందా? ఇంకా ఈ ఎక్సైట్‌మెంట్‌లోనే ఉంటారు. ఓకే. సో, ఆ ఎక్సైట్‌మెంట్ నుంచి మీరు బయట పడాలంటే యూ హావ్ టు థింక్ లైక్ ఏ ప్రాబబిలిటీ. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా థింక్ చేస్తారంటే నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుందా? వెళ్తే ఎంత ప్రాబబిలిటీతో పైకి వెళ్తుంది? ఎంత ప్రాబబిలిటీతో ఫెయిల్ అవుతుంది? ఈ 2 కండిషన్స్‌కి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. రైట్? అందుకనే అంటాను నేను ట్రేడింగ్ అంటే ప్రిడిక్షన్ కాదు. ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. నేను ఈరోజు చెప్పబోయే విషయం మీ ట్రేడింగ్ జర్నీని మొత్తాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఈ ఒక్క కాన్సెప్ట్ మీకు కంప్లీట్‌గా అర్థమైతే మీరు చార్ట్ చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు చార్ట్ చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ట్రేడింగ్‌ని తప్పుగా నేర్పిస్తున్నారు. లేదా తప్పుగా చెప్తున్నారు. ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్ అస్సలు ఎక్సైట్‌మెంట్‌గా ఉండవు. చాలా చాలా బోరింగ్‌గా ఉంటాయి. క ట్రేడింగ్ అంటే బోరింగ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రూల్స్ ఫాలో అవుతున్నట్టు లెక్క. మీకు ఎక్సైట్‌మెంట్ ఎక్కడైనా ఉంది అంటే మీరు రాంగ్ పాత్‌లో ఉన్నారని చెప్తాను అర్థం. ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ బోరింగ్ జాబ్. ఓకే. సో, మీకు బయట ఏం నేర్పిస్తారు? మీకు బయట యూట్యూబ్‌లో ఛానెల్ ఏం నేర్పిస్తారంటే మీరు ఒక కొత్త ఇండికేటర్ తీసుకోండి. లేదా ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో అవ్వండి. లేదా ఈ సెటప్ ఫాలో అవ్వండి. మీకు ట్రేడింగ్ వచ్చేస్తుంది. కానీ నిజానికి ట్రేడింగ్ అనేది ప్రొడిక్షన్ గేమ్ కాదు. ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. సో, ట్రేడింగ్‌లో మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మార్కెట్ పైకి వెళ్తుందా? కిందకి వస్తుందా? అనే ప్రశ్న కంటే కూడా ఈ ట్రేడ్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ. ఫెయిల్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ. ఇదే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఆలోచించే విధానం. వాళ్ళు ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయరు. ప్రాబబిలిటీని కాలిక్యులేట్ చేస్తారు. రైట్? సో, నా మెంటర్‌షిప్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేవి ఒక ప్రాబబిలిటీని ఎలా కాలిక్యులేట్ చేయాలంటే 2 స్టెప్స్. స్టెప్ నంబర్ 1 ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఇక్కడ రాసాను. స్టెప్ నంబర్ 1 ఆర్గ్యుమెంట్స్. స్టెప్ నంబర్ 2 ప్రాబబిలిటీ కాలిక్యులేషన్. ఓకే. సో, స్టెప్ నంబర్ 1 ఏంటి? ఆర్గ్యుమెంట్స్. స్టెప్ నంబర్ 2 ఏంటి? ప్రాబబిలిటీ కాలిక్యులేషన్. ప్రాబబిలిటీ. ఓకే. స్టెప్ నంబర్ 1 ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో, ఈ 2 స్టెప్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే. ఇది చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. స్టెప్ నంబర్ 1 ఏంటి? ఆర్గ్యుమెంట్స్. ఓకే. మనం చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మన పని బై చేయాలా? సెల్ చేయాలా? అని డిస్కస్ చేయడం కాదు. మన మన పనేంటంటే మనం ఒక జడ్జ్‌లా ఉండాలి. ఓకే. కోర్ట్‌లో జడ్జ్ ఎలా ఉంటారు? ఎలా 2 వైపులా ఎవిడెన్సెస్ వింటాడో, అంటే 2 వైపులా ఆర్గ్యుమెంట్స్ వింటారో, మనం కూడా అలాగే చార్ట్‌లో బుల్లిష్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? లేదా బేరిష్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? రెండిటిని కౌంట్ చేయాలి. ఓకే. ఎవరి దగ్గరైతే ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయో, అంటే బుల్ సైడ్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా? బేర్ సైడ్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా? అన్నది చూసి వాళ్ళ వైపుకి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ వైపు ఒక ట్రేడ్ తీసుకోవాలి. ఓకే. సో, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అంటే మార్కెట్ మనకిచ్చే ఎవిడెన్సెస్. ఓకే. సో, మీరు చూస్తున్న చార్ట్ గోల్డ్ చార్ట్. ఇక్కడ 15 మినిట్ చార్ట్ ఉంది. ఇక్కడ 1 అవర్ చార్ట్ ఉంది. సో, ఇక్కడ 1 అవర్ చార్ట్ చూస్తే ఇక్కడ 2 ఎఫ్‌ఈజీస్ ఫార్మ్ చేసినాయి. ఈ చిన్న ఎఫ్‌ఈజీని మీరు ఇగ్నోర్ చేస్తే గనక ఈ 2 ఎఫ్‌ఈజీస్ ఫార్మ్ చేసినాయి. అంటే మనకి బేరిష్ ఆర్డర్ ఫ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అంటే మనకి బేరిష్ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఉంది. ఓకే. అంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బయాస్, అంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ డైరెక్షనల్ బయాస్ ఎటు ఉంది? డౌన్ సైడ్ ఉంది. మార్కెట్ స్ట్రక్చర్ కూడా డౌన్ సైడ్‌కే ఉంది. లిక్విడిటీ స్విప్ ఏమైనా జరిగినాయా? చూడండి ఇక్కడ. ఈ ఎఫ్‌ఈజీ దగ్గర ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది ఈ క్యాండిల్‌లో వచ్చింది. అంటే మనకి బేరిష్ ఎవిడెన్స్ ఇంకోటొచ్చింది. ఫస్ట్ బేరిష్ ఎవిడెన్స్ ఏంటి? ఎఫ్‌ఈజీ. ఓకే. సెకండ్ బేరిష్ ఎవిడెన్స్ ఏంటి? రిజెక్షన్ ఫ్రమ్ ఎఫ్‌ఈజీ. సెకండ్ బేరిష్ ఎవిడెన్స్. అంటే బేర్స్‌కి 2 పాయింట్లొచ్చినాయి. రైట్? సో, ఇలా ఎవిడెన్సెస్ మనం డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్, అంటే ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బయాస్ కానీ, డైరెక్షనల్ బయాస్ కానీ, మార్కెట్ స్ట్రక్చర్ కానీ, లిక్విడిటీ స్వీప్ కానీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ, ఆర్డర్ బ్లాక్స్ కానీ, ఇలా ఏవైనా సరే మీకు పనిచేస్తాయి. మీకు ఎవిడెన్సెస్ కింద. రైట్? అలాగే ఒక కీ లెవెల్ ఫెయిర్ వాల్యూ సారీ ప్రీమియంలో ఉందా? డిస్కౌంట్‌లో ఉందా? ఇవన్నీ కూడా బుల్లిష్ ఆర్గ్యుమెంట్స్ గాను, బేరిష్ ఆర్గ్యుమెంట్స్ గాను మీకు పనిచేస్తాయి. ఉదాహరణకి ప్రైస్ ఒక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఓకే. ఇది ఒక బేరిష్ ఆర్గ్యుమెంట్. తర్వాత బై సైడ్ లిక్విడిటీ స్విప్ అయిందనుకోండి. ఇది ఇంకొక బేరిష్ ఆర్గ్యుమెంట్. ఇలాగా బేరిష్ ఆర్గ్యుమెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రాబిలిటీ అనేది కాలిక్యులేట్ అవుతుంది. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ట్యాబ్‌లో చూపించాను కదా! సో, ఇక్కడ ఫర్ సపోజ్ మీకు ఇక్కడ బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? ఒక బేరిష్ ఆర్గ్యుమెంట్ తీసుకోండి. ఇక్కడ 2 ఎఫ్‌ఈజీస్ ఉన్నాయి. అంటే 1 అవర్ బేరిష్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఎందుకంటే 2 ఎఫ్‌ఈజీస్ వచ్చినాయి కాబట్టి. సో, వాలిడేషన్ అయిందా? యెస్. వాలిడేషన్ అయింది కాబట్టి యెస్ అని పెట్టాలి ఇక్కడ.
ఓకే. సో, ఇలా వచ్చిన తర్వాత ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది. ఓకే. బేరిష్ ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది ఈ విక్ రిజెక్షన్ ద్వారా. అంటే బేరిష్ ఎఫ్ఈజీ రెస్పెక్టెడ్. ఓకే. సో, ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఓకే. సో, మీకేమవుతుంది బేర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ ఎస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే లేవు. అది పెట్టట్లేదు నేను. ఇక్కడ ఫుల్ బేరిషన్స్ ఉంది. రైట్. రైట్. సో, ఈ పర్టిక్యులర్ ఏరియా అంటే ఈ పర్టిక్యులర్ ఏరియా అవుతుంది సపోర్ట్ అవుతుంది. రైట్. సో, ఈ పర్టిక్యులర్ ఏరియా చూడండి. ఈ పర్టిక్యులర్ ఏరియా అనేది సపోర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సపోర్ట్ వచ్చింది. ఈ సపోర్ట్ దగ్గర ఒక పిన్ బార్ వచ్చింది. అలాగే ఒక బేరిష్ మర్బూజ్ వచ్చింది. విత్ ఏ స్ట్రాంగ్ క్లోజింగ్. క్లోజింగ్ నియర్ ద లోస్. ఓకే. అంటే ఈ క్యాండిల్ P1 క్యాండిల్. ఈ క్యాండిల్ P1 క్యాండిల్. ఈ క్యాండిల్ P2 క్యాండిల్. రైట్. సో, మీరు P1, P2 ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడలేకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకే. సో, ఒక కీ లెవెల్ దగ్గర P1 ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ కీ లెవెల్ ఐడెంటిఫైడ్. ఎస్. ఐడెంటిఫైడ్ విచ్ ఈస్ డే లో. ఎస్. ఓకే. తర్వాత P2 ఏం చేసింది ఇక్కడ రాసుకోవచ్చు మనం. P2 ఓకే. సో, P1 హై బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. అండ్ P2 స్ట్రాంగ్ అంటే క్లోజింగ్ నియర్ ద లోస్. ఓకే. క్లోజింగ్ నియర్ ద లోస్ వచ్చింది. అలాగే మీకు ట్రెండ్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. 1 అవర్లో ట్రెండ్ బేరిష్గానే ఉంది. 15 మినిట్స్లో ట్రెండ్ కూడా బేరిష్గానే ఉంది. సో, ట్రెండింగ్ డైరెక్షన్ బేరిష్గా ఉంది. ట్రెండింగ్ డైరెక్షన్. ఓకే. సో, ఇన్ని బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని బేరిష్గా ఉన్నాయి. సో, ఈ పర్టికులర్ ఏరియాలో మనం ట్రేడ్ ఎందుకు తీసుకోకూడదు? ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రేడ్ తీసుకుంటే 1 అవర్, 2 అవర్, 3 అవర్. ఇది 4 అవర్. 4 అవర్ వరకు వెళ్ళింది. బట్ యూజువల్గా నేను 3 అవర్ వరకు అయితే ఉంచుకుంటాను ఈ ట్రేడ్ P1, P2ని. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎటువైపు ఉన్నాయి? బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఏ బేరిష్ ట్రేడ్. సో, ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారు. మీ అకౌంట్ సైజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫర్ ఏ లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం అంటే మీరు ఒక 100 ట్రేడ్లు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు గుడ్ డెసిషన్ తీసుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. మీరు ఏదో ట్రేడింగ్ అంటే ఒక ట్రేడ్ 2 ట్రేడ్లు కాదు కదా. ఒక ట్రేడ్ 2 ట్రేడ్లు మీకు సక్సెస్ అవ్వచ్చు. ఓకే. మీరు తప్పుగా తీసుకున్నా సరే సక్సెస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 100 ట్రేడ్లు తీసుకున్నప్పుడు 100లో కనీసం 70 సార్లు మీరు కరెక్ట్‌గా ఆలోచించారు. అంటే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకున్నారా? ఒకసారి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే మీరు స్టాప్ లాస్ కొట్టొచ్చు. ఇట్స్ ఎ వాలిడ్ వన్. ఓకే. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అది చేయాలంటే మీకు ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండాలి. ఒక పర్టిక్యులర్ రూల్ ప్రకారంగా వెళ్తూ ఉంటే మీకు ఎమోషన్స్ అనేవి కంట్రోల్‌లోకి వస్తాయి. రైట్. సో, ఇక్కడ బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ బుల్లిష్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చూసారనుకోండి. ఈ పర్టిక్యులర్ ఏరియా తీసుకుంటున్నప్పుడే ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఒక బిగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది 15 మినిట్స్‌లో. ఇదొక్కటే మాత్రమే మనకి ఇక్కడ రాస్తాను. 15 మినిట్స్ విక్ ఓబీ. ఓకే. ఇది ఎస్ అని పెడతాను. ఇదన్నీ కూడా నో అని పెడతాను. రైట్. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేదు. ఇక్కడ ఆర్డర్ ఫ్లో గానీ ఇంకేమీ లేదు. అలాగే 1 అవర్‌లో చూస్తాను. 1 అవర్‌లో ఉన్నా సరే ఇక్కడ ఏమీ లేదు. పర్టిక్యులర్‌గా మీకు 1 అవర్‌లో కూడా మీకు బేరిష్‌గానే ఉంది. ఓకే. సో, ఇక మీరు ఈ విధంగా చూస్తే గనక మీకు 1 అవర్‌లో పెద్దగా ఇక్కడ ఏం లేవు. రైట్. ఇక్కడ మేజర్‌గా ఉండవలసినవైతే ఏమీ లేవు. కానీ ఇక్కడ మాత్రం మీకు బేరిష్ ఆర్డర్ ఫ్లో వస్తూ, విక్ రిజెక్షన్ వస్తూ, పైకి వెళ్ళినా సరే రిజెక్షన్ వస్తూ ఉందంటే ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ బేరిష్ కేస్. రైట్. ఇలాంటి టైంలో మీరు బేరిష్ ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా చాలా కరెక్ట్ డెసిషన్. ఓకే. నేను ఒక ట్రేడ్ గురించి చెప్పట్లా. ఐఎమ్ టెల్లింగ్ ఏ సిస్టమ్. మీరు సిస్టమ్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సిస్టమాటిక్‌గా ఎలా థింక్ చేయాలో మీకు చెప్తున్నా. ఓకే. రైట్. సో, మీరు ఈ విధంగా మీరు ట్రేడ్ చేస్తే మీకు 85% బేరిష్ సైడ్ ఉంది. రైట్. 85% బేరిష్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాంగ్ బేరిష్ కండిషన్ కాబట్టి మీరు ఆటోమేటిక్‌గా బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు చేసేది గెస్ చేయకూడదు ట్రేడింగ్‌లో. యూ హ్యావ్ టు థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అండ్ ప్రాబబిలిటీ ప్రకారంగా ట్రేడ్ చేస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఫర్ యూ టు విన్. ఓకే. ఒక్కోసారి ఈవెన్ 70% ప్రాబబిలిటీ ఉన్నా, 90% ప్రాబబిలిటీ ఉన్నా లాస్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 100 ట్రేడ్స్ చేసినప్పుడు ప్రాబబిలిటీ మన వైపు పనిచేస్తుంది. అంటే మనం
ఒక 90% ప్రాబబిలిటీ కేస్ తీసుకున్నారనుకోండి. ఓకే. ఒక 100 ట్రేడ్‌లు తీసుకున్నారనుకోండి. అందులో 30 ట్రేడ్‌లు పోతాయి. స్టాప్ లాస్ కొట్టేస్తది. కానీ మిగిలిన 70 ట్రేడ్‌లు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మన అకౌంట్ సైజ్ ఆటోమేటిక్‌గా గ్రో అవుతూ ఉంటది. అందుకని మీరు ఎప్పుడైనా సరే కాజినో చూసారనుకోండి. వాళ్ళెప్పుడు ప్రెడిక్ట్ చేయరు. దే విల్ కాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ. వాళ్ళకి ఎడ్జ్ ఉందనుకోండి. దే విల్ డూ ద ట్రేడింగ్. దే విల్ డూ ది కాజినో. రైట్? సో, ఈ విధంగా మీరు చేసినట్లయితే యూ విల్ గెట్ ద రైట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఆర్ రైట్ ట్రేడింగ్ సెటప్. ముందు మీకు రైట్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం ఆపేయండి. యూ నో నీడ్ టు మనకి ఫ్యూచర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫ్యూచర్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. జస్ట్ ట్రై టు బీ ఆన్ ద రైట్ ప్రాబిలిటీ. మీకు ఎక్కువ ప్రాబిలిటీ ఉందా, తక్కువ ప్రాబిలిటీ ఉందా, ఇది మాత్రం మీరు థింక్ చేయాలి. ఇలా ఎప్పుడైతే థింక్ చేస్తారో ఆటోమేటికల్గా మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యే అవకాశాలు మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ట్రేడింగ్ అంటే ప్రిడిక్షన్ కాదు, ఇట్స్ ఎ ప్రాబిలిటీ గేమ్. ఎవరి దగ్గర అయితే అంటే ఎవరి వైపు బుల్లిష్ వైపు బేరిష్ వైపు ఎవరైతే వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే మీ ట్రేడింగ్లో ఎమోషన్స్ అనేది తగ్గుతాయి, కన్ఫ్యూషన్ తగ్గుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది. సో ట్రేడింగ్ అంటే బేసికల్గా కావాల్సిన ఇవే: ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడం, ఒక కన్ఫ్యూషన్ క్లారిటీ ఉండడం, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడం, తర్వాత డిసిప్లిన్ పెరగడం. ఓకే. సో ఇప్పటి నుంచి ఈ ట్రేడ్ విన్ అవుతుందా అని అడగకండి. ఓకే. విన్ అవుతుందా అని ఆలోచించకండి. ఈ ట్రేడ్ బులిష్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉన్నాయా, లేదా బేరిష్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉన్నాయా అని ఆలోచించండి. ఇదే ప్రొఫెషనల్ థింకింగ్ అండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇలానే థింక్ చేస్తారు. రిటైల్ ట్రేడర్స్కి ఏం ఉండవు. రిటైల్ ట్రేడర్స్కి పైకి వెళ్తే పైకి, కిందకి వెళ్తే కిందకి. సో జస్ట్ రిమెంబర్, మార్కెట్ని ప్రెడిక్ట్ చేయొద్దు, ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.